తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఎన్నికకు రంగం సిద్ధమైంది. ఈ రోజు అధ్యక్ష ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. జూలై 1న అధికారికంగా జాతీయ అధ్యక్షుడు ఎవరు అన్నది ప్రకటించనున్నారు. అధ్యక్ష రేసులో ఈటెల రాజేందర్, బండి సంజయ్, ధర్మపురి అరవింద్ మధ్య పోటీ నెలకొంది. ఒకవేళ సమీకరణలు మారితే మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు కూడా అధ్యక్ష పదవి వరించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలన్నీ బీసీల చుట్టూ నడుస్తున్న నేపథ్యంలో బీసీకి చెందిన వ్యక్తికే పార్టీ పగ్గాలు అప్పజెప్పనున్నట్టుగా సమాచారం. మొత్తానికి బీజేపీ అధ్యక్ష పదవికి సంబంధించి ఈ రోజు నోటిఫికేషన్ విడుదల కానున్న నేపథ్యంలో దీనికి సంబంధించి రంగమైతే సిద్ధమైంది. మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. అధ్యక్ష ఎన్నికకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ కూడా రేపటి నుంచి అవకాశం ఇస్తున్న నేపథ్యంలో ఎవరిని ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయి అధ్యక్ష పదవి వరించేందుకు? అటు బీసీ ప్రయారిటీ ఉంది, ఒకవేళ మహిళల ప్రయారిటీ ఉంటే గనక ఎవరికి పదవి దక్కే అవకాశం కనిపిస్తోంది? తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఎన్నికకు రంగం సిద్ధమైందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు అధ్యక్ష పదవి కోసం ఏదైతే నోటిఫికేషన్ అంటే నామినేషన్ సంబంధించిన ప్రక్రియ కొనసాగుతుంది. అయితే ఈ రోజు అధికారికంగా బీజేపీకి సంబంధించి నోటిఫికేషన్ విడుదలవుతుందని చెప్పారు తెలంగాణ అధ్యక్ష పదవి కోసం. ఈ క్రమంలో కూడా ఈ జూలై 1న జాతీయ అధ్యక్షుడిని ప్రకటించిన నేపథ్యంలో కూడా ముందు రాష్ట్ర అధ్యక్షుడికి తెలంగాణకు సంబంధించిన అధ్యక్ష పదవికి సంబంధించి చేపట్టాలంటూ కూడా భావిస్తుంది. ఈ క్రమంలో కూడా ఈ రేసులో ఈటెల రాజేందర్, బండి సంజయ్, ధర్మపురి అరవిందులు ఉన్నారు. ఒకవేళ సమీకరణాలు మారితే మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు కూడా దక్కే అవకాశం ఉంది. ఇంకొక వైపు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలపై కూడా బీసీ చుట్టూ నడుస్తున్న నేపథ్యంలో కూడా బీసీకి చెందిన వ్యక్తికే పార్టీ పగ్గాలు అప్పచెప్పాలని కూడా బీజేపీ హైకమాండ్ భావిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఒకవేళ ఆ విధంగా అయితే మాత్రం బీసీలకు ఇస్తారనేది మాత్రం పక్కా సమాచారం. ఈ క్రమంలో కూడా ఎన్నికల అధికారులు కూడా డాక్టర్ లక్ష్మణ్, అదేవిధంగా కేంద్ర మంత్రి శోభా కరంద్లాజేలు వ్యవహరిస్తారు. అయితే ఇక మరొక వైపు ఇప్పటికే బీజేపీలో కొరకరాని కొయ్యగా తయారైనటువంటి రాజేష్ సింగ్ కూడా నేను అధ్యక్ష పదవికి నేను కూడా అడుగుతానంటూ కూడా ఆయన మాట్లాడుతున్న పరిస్థితి. అయితే ఈ 2 సంవత్సరాలుగా వాయిదా పడుతూ వస్తున్న అధ్యక్ష పదవికి మొత్తానికి మోక్షం కలిగినట్టే భావించవచ్చు. ఎందుకంటే 2023 జూలై నుండి తాత్కాలికంగా అధ్యక్ష పదవిలో కొనసాగుతున్నటువంటి కిషన్ రెడ్డి ఈ క్రమంలో కూడా కొత్త అధ్యక్షుడికి బాధ్యతలు అప్పగించాలని కూడా భావిస్తున్న నేపథ్యంలో కూడా కేంద్ర అధినాయకత్వం, బీజేపీ అధినాయకత్వం మాత్రం కొత్త అధ్యక్ష పదవికి సంబంధించి నేడైతే నోటిఫికేషన్ విడుదలవుతుంది. ఈ నేపథ్యంలో కూడా పలువురు దీనికి సంబంధించి నోటిఫికేషన్ సంబంధించిన దానిపై కూడా అధ్యక్ష రేసులో ఉండాలని భావిస్తున్నారు. మరోవైపు చింతల రామచంద్రారెడ్డి కావచ్చు, అదేవిధంగా రామచంద్రరావు కావచ్చు, మరికొంతమంది కూడా డీకే అరుణ కూడా బీజేపీ అధ్యక్ష పదవికి అంటే ఎంపీ డీకే అరుణ కూడా అధ్యక్ష పదవి కోసం ప్రయత్నం చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అంటే బీసీలకు ఈసారి తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి బీసీలకు ఇవ్వాలని కూడా హైకమాండ్ భావించిన నేపథ్యంలో కూడా పెద్ద బీసీలు కూడా పోటీ పడుతున్నారు అధ్యక్ష పదవి కోసం. ప్రత్యక్షంగా కొంతమంది బహిరంగంగా తాను రేసులో ఉన్నట్టు చెప్తున్నా కూడా అంతర్గతంగా ఇప్పటికే లాబింగ్ కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఈ రోజు నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో కూడా జూలై 1న దీనికి సంబంధించి అయితే అధికారికంగా ప్రకటిస్తారని మాత్రం సమాచారం. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.